చెట్టుకి వేలాడుతున్న మణిహారం దగ్గరికి శ్యామల, చామంతి ఇద్దరూ పరిగెత్తుకు వచ్చి మణిహారాన్ని చేతిలోకి తీసుకుంటారు. అసలు ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుందా అని సరిగ్గా అప్పుడే రమాదేవి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అందులో మూన్ లైట్ పడుతూ ఉంటుంది. ఓ చంద్రుని కాంత, చంద్రుని కాంతికి మించిన కాంతి ఏముంటుంది? ఈ లైటే నా మీద పడిందన్నమాట అని రమాదేవి అనుకుంటూ, ఆ ఉపేంద్ర, మాది 25th యానివర్సరీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా, మీ వాళ్ళలా నన్ను గుర్తించి నన్ను 25th యానివర్సరీకి పిలుస్తున్నందుకు నాకు చాలా సంతోషం. నేను తప్పకుండా వస్తాను అని ఉపేంద్ర అంటాడు. అన్నట్లు ఆ మనవరాలు ఎక్కడ ఉందో, ఆ హారం ఎక్కడ ఉందో అవి కూడా నా చేతికి రావాలి అని రమాదేవి అంటుంది. అదే పనిలో ఉంటాను అని ఉపేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత చామంతి, ప్రేమ్ ఇద్దరు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అయితే వెహికల్స్ అన్నీ చాలా స్పీడ్గా వస్తూ ఉండడంతో చామంతి రోడ్డుని క్రాస్ చేయలేకపోతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని నేనున్నాను కదా అని రోడ్డుని క్రాస్ చేస్తూ ఉంటాడు. చామంతి కళ్ళు మూసుకొని ప్రేమ్ వెనకాలే ప్రేమ్ చేయి పట్టుకొని వస్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవును డ్రైవర్ బాబు, నువ్వు చాలా రోజుల నుంచి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నానని చెప్తున్నావు కదా, ఇంతకీ మీ ఊరు ఏ ఊరు అని అడగడంతో నేను పుట్టింది ఇక్కడే అని ప్రేమ్ చెప్తాడు. అన్నట్లు డ్రైవర్ బాబు, ఈ ఇంట్లో ఉండటం చాలా కష్టం కదా, అంటే అమ్మగారు ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారు, ఇలా అనుక్షణం భయపడుతూ ఉండాలంటే చాలా కష్టం కదా, నువ్వు వేరొక చోట పని ఎందుకు చూసుకోలేదు, ఇక్కడే ఇన్ని రోజుల నుంచి ఎలా పని చేయగలుగుతున్నావు అని చామంతి అడుగుతూ ఉంటుంది. అమ్మో, వేరొక చోటికి నేను అసలు వెళ్ళలేను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు కూడా మా చంద్రిక అత్తయ్య టైప్ అన్నమాట, ఆవిడ కూడా ఈ ఇంట్లోనే 24 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది అని చామంతి అనడంతో, ఆవిడ కంటే నేను కొంచెం జూనియర్, నేను 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అంటే ఆవిడ కంటే 2 ఇయర్సేనా, అంటే పుట్టినప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని చామంతి అంటే అవునని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నావా అని చామంతి అనడంతో, ఏంటి కామెడీయా అని ప్రేమ్ అంటాడు. లేకపోతే నువ్వు చెప్తున్నది ఏమైనా అర్థం ఉందా అని చామంతి అంటుంది. దాంతో ప్రేమ్ అడిగి ఒక మెట్ల దగ్గరికి వచ్చి కూర్చొని బుంగమూతి పెట్టుకొని ఉంటాడు. మరి నువ్వు చెప్తున్న దాంట్లో అర్థం లేదు కదా, చెప్పు డ్రైవర్ బాబు అని చామంతి అనడంతో, అంటే మా నాన్న అక్కడ డ్రైవర్గా చేసేవాడు, ఆ తర్వాత నేను డ్రైవర్గా చేస్తున్నాను అని ప్రేమ్ కవర్ చేస్తాడు. ఓ అదా సంగతి, అందుకేనా నువ్వు ఇలా చెప్పావు, సరేలే కానీ ఇంట్లో ఎప్పుడు చిన్నబాబు చిన్నబాబు అని మాట వినపడటమే కానీ ఆ చిన్నబాబు ఎప్పుడు కనపడడేంటి అని చామంతి అంటుంది. ఏంటి, నువ్వు చిన్నబాబు గురించి అడుగుతున్నావా అని ప్రేమ్ అనడంతో, అంతగా మాట్లాడుతున్నావు అని చామంతి అంటుంది. ఆ చిన్నబాబుని మాత్రం నువ్వెప్పుడూ చూడాలని అనుకోకు, ఆ చిన్నబాబు చాలా డేంజర్ తెలుసా అని ప్రేమ్ అంటాడు. అమ్మగారి కంటే ఎక్కువనా అని చామంతి అంటుంది. అమ్మగారి తర్వాత పెద్దబాబు ఉన్నాడు కదా, పెద్దబాబు కొంచెం తక్కువ, వాళ్ళిద్దరికంటే కూడా ఇతను అధిక మేళ అని చెప్పడంతో, అంటే శాడిస్టా అని చామంతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అని ప్రేమ్ చెప్తాడు. నీకు ఇంకొక విషయం చెప్పనా, అతను రేపిస్ట్ కూడాను అని ప్రేమ్ చెప్పడంతో, అమ్మో అందుకేనా ఎప్పుడు ఇంట్లో కనిపించడు, ఎప్పుడు రోడ్ల మీదే అన్నమాట అని చామంతి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. వాడి గురించి పోలీసులకి తెలిసిందనుకో, ఏ స్టోరీ వాళ్ళకైనా డైరెక్టర్లకైనా తెలిసిందనుకో, పార్ట్ 1 పార్ట్ 2 అని 10 పార్ట్లు తీసేస్తారు తెలుసా, అంత కథ ఉంటుంది, అమ్మాయిలు కనిపించారనుకో కాళ్ళ కింద పువ్వుల్లా నలిపి పడేస్తాడు తెలుసా అని ప్రేమ్ చెప్పడంతో, అయ్యో భగవంతుడా, నేను అస్సలు కనపడకూడదు అని చామంతి అనుకుంటూ ఉంటుంది. నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి దేవుణ్ణి ఏముకోవాలో తెలుసా, వాడికంట అసలు పడకూడదు అని, మామూలు అమ్మాయిల్ని చూస్తేనే వాడు ఏదోలా చేసేస్తాడు, అలాంటిది నువ్వు కనుక వాడికంట కనపడ్డావే అనుకో ఇంకేమైనా ఉందా అని ప్రేమ అనడంతో, లేదు లేదు, నేను అస్సలు కనపడను అని చామంతి చెప్తూ ఉంటుంది. నేను అతనికి కనిపించను సరే అని చామంతి అనడంతో, ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని ప్రేమ అనడంతో, అవును కదా, ఆ సంగతే మర్చిపోయాను, రా చెప్తానులే అని చామంతి అంటుంది. మరి చిన్నబాబు గురించి అని ప్రేమ అనడంతో, అతని గురించి నేను ఇంకెప్పుడూ అడగను, సరే రా వెళ్దామని చామంతి అంటుంది. ఈ ఏరియాలో బట్టలు చాలా తక్కువకు వస్తాయంట, అందుకే ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చాను అని చామంతి చెప్తుంటుంది. ఇక్కడ అని ప్రేమ అంటాడు. అవును, ఇక్కడ చాలా తక్కువకే వస్తాయంట, 25వ పెళ్లి రోజు వార్షికోత్సవం ఉంది కదా, అందుకే మనం బట్టలు కొనుక్కుందాం, నేను నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా, దాంతో నువ్వు బట్టలు కొనుక్కో, నేను బట్టలు కొనుక్కుంటాను అని చామంతి అంటుంది. వాళ్ళ పెళ్లి వార్షికోత్సవం అయితే మనం బట్టలు కొనుక్కోవాలా అని ప్రేమ్ అంటాడు. ఎందుకంటే అమ్మగారికి పేరు రాకూడదు కదా,
కొంచెమైనా మనం మంచి బట్టలు వేసుకోవాలి కదా అని చామంతి అంటుంది. అమ్మగారంటే భయం అంటావు, మళ్ళీ అమ్మగారికి మాట రాకూడదు అంటావు, ఏంటి చామంతి అని ప్రేమ్ అంటాడు. అవును, అమ్మగారు మనకు అన్నం పెడతారు కదా, అన్నం పెట్టే చేతులకి కొట్టే హక్కు కూడా ఉంటుంది. ఆవిడ వల్లే కదా 3 పూటలా మనం అన్నం తింటున్నాం. మరి అమ్మగారికి పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. సరే 1000 రూపాయలతో నువ్వు బట్టలు కొనుక్కో అని చామంతి అంటే, 1000 రూపాయలకి బట్టలు కొనుక్కుంటారా అని ప్రేమ్ అంటాడు. ఏ అని చామంతి అనడంతో, అంటే నేను మరీ అంత ఖరీదైన బట్టలు ఎప్పుడు కొనలేదులే అని ప్రేమ్ అంటే, సరేలే రా డ్రైవర్ బాబు, ఖర్చుల కన్నా పెట్టుకో, లేదంటే అమ్మగారు ఇచ్చే డబ్బులతోనైనా కొనుక్కో, నీ ఇష్టం అని చామంతి అంటుంది. ఇదిగో ఈ షాప్లోకి వెళ్దాం రా అని చామంతి ఒక బట్టల షాప్లోకి తీసుకువెళ్తుంది. చాలా బేరాల్ని చేస్తూ ఉంటుంది. చామంతి అలా బేరం చేయటం చూసి ప్రేమ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చివరగా 300 ఇస్తాను, ఇస్తావా ఇవ్వవా అని చామంతి అడుగుతూ ఉంటే, మరీ 300కి వాళ్ళైనా ఎలా ఇస్తారు అని ప్రేమ్ అంటాడు. ఏంటి డ్రైవర్ బాబు, నువ్వు ఎప్పుడూ బేరం చేయనట్లు ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలియదులే, నువ్వు కాస్త ఊరుకో అని 300కి ఇస్తావా, వేరే షాప్కి వెళ్ళనా అని చామంతి అంటుంది. సర్లే అమ్మా, తీసుకో అని అతను అంటాడు. పొద్దున్నే భలే బేరం దొరికిందే అని ఆ చామంతి అడిగిన ప్రైస్కే ఇచ్చేస్తాడు. రా డ్రైవర్ బాబు, నీకు కూడా తీసుకుందు అని ఒక ప్యాంటు షర్ట్ తీయిస్తుంది. 200కే ఒక షర్ట్ కొంటుంది. ఇదెందుకు అని ప్రేమ అడుగుతూ ఉంటే, దీని మీద నేను నీకోసం ఒక స్టిచ్చింగ్ చేయిస్తాను అని అంటే, నీకు స్టిచ్చింగ్ కూడా వచ్చా? అయితే నువ్వు స్టిచ్ చేసింది నేను వేసుకుంటానన్నమాట అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. రా డ్రైవర్ బాబు అని ప్రేమ్కి ఒక ప్యాంట్ షర్ట్, తాను కూడా ఒక శారీ తీసుకొని బయటికి వస్తుంది. డ్రైవర్ బాబు, నాకు చాలా ఆకలి వేస్తుంది, నీకు ఆకలి వేయట్లేదా అని చామంతి అనడంతో, నాకు కూడా వేస్తోంది, కానీ ఇదిగో ఇలా రైట్కి వెళ్తే ఒక మంచి బేకరీ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్తేనేమో పిజ్జా షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం రా అని, అవి సిటీలో చాలా ఫేమస్, వెళ్దాం రా అని ప్రేమ్ అంటాడు. అమ్మో, అంతంత పెద్ద వాటికి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి కదా, నువ్వు అటువంటి వాటికే వెళ్తుంటావా అని చామంతి అంటుంది. అంటే నేను వాళ్ళని తీసుకువెళ్తుంటాను కదా, వాళ్ళతో వెళ్ళటం వల్ల నాకు అలవాటైందిలే అని ప్రేమ్ అంటాడు. నువ్వు డబ్బులంతా కూడా వీటికే తగిలేస్తున్నావన్నమాట, అందుకే ఇక బట్టలు కొనడానికి నీ దగ్గర డబ్బులేముంటాయి, అంతంత పెద్ద వాటికి వద్దులే, కానీ ఇక్కడ ఏముంటాయో చూద్దాంరా అని వెళ్తూ ఉంటుంది. అప్పుడే పానీపూరి బండి కనిపించడంతో, అదిగో అక్కడ పానీపూరి బండి ఉంది కదా, రా వెళ్దామని అంటూ ఉంటుంది. అది పానీపూరి బండి కదా, అక్కడ నా తినేది అని ప్రేమ్ అంటాడు. నువ్వెప్పుడు పానీపూరి తినలేదా అని చామంతి అడుగుతుంది. లేదు అని ప్రేమ్ చెప్తాడు. నువ్వు పెద్ద పెద్ద వాటికి వెళ్ళి ఇటువంటి చిన్న చిన్న వాటికి రావటం మానేసావనుకుంటా. మా ఊర్లో గాంధీ రోడ్డు సెంటర్లో రోజు ఇలాంటి బండి పెడతారు, నేను చాలా తింటాను తెలుసా, ఎంత బాగుంటాయో, రా అని ప్రేమ్ని తీసుకువెళ్తుంది. తిను డ్రైవర్ బాబు, ఒక్కటి నోట్లో పెట్టుకుంటే తెలియకుండానే 10 మనం తినేస్తాం తెలుసా అని చామంతి తింటూ ఉంటే, దానిని నోట్లో పెట్టుకోలేక ప్రేమ్ దాన్ని నలిపేస్తూ ఉంటాడు. అయ్యో డ్రైవర్ బాబు, అలా కాదు, ఇలా తినాలి అని చామంతి దగ్గరుండి చూపిస్తూ ఉంటుంది. అలాగేనని ప్రేమ్ కూడా తింటూ ఉంటాడు. ప్రేమ్కి కూడా బాగా నచ్చడంతో చాలా బాగున్నాయని ఇద్దరూ కలిసి చీర్స్ కొట్టుకుంటూ తింటూ ఉంటారు. తర్వాత రమాదేవి ఫ్రెండ్ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. ఇందాక మినిస్టర్ నీతో ఇంత బాగా మాట్లాడాడు, నువ్వు వస్తుంటే కూడా వస్తానమ్మా అని నీకు ఎన్నిసార్లు చెప్పాడు, అక్కడ మినిస్టర్ అయితే ఇక్కడ ఉన్నది ఎవరు, రమాదేవి కదా, అందుకే అతను నీకు అంత గౌరవం ఇస్తున్నాడులే అని కావాలనే రమాదేవిని పొగుడుతూ ఉంటుంది. అన్నట్లు రమా, మీ పెద్దబాబు అరుణ్ ఉన్నాడు కదా, నాకు ఒక కూతురు ఉంది వర్షిని, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అనడంతో, నా కొడుకు అరుణ్ ఆకాశంలో సూర్యుడు లాంటివాడు, సూర్యుడు ఆకాశంలోనే ఉండాలి అని రమాదేవి చెప్తూ ఉంటే, ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అని ఆవిడ మనసులో అనుకుంటూ, అయితే పెళ్లి చేయవా ఏంటి అని ఆవిడ అడుగుతుంది. అంటే వాడు ఆకాశంలో ఉండే సూర్యుడు లాంటి వాడు కాబట్టి వాడి స్థాయికి తగ్గ వాళ్ళే కావాలి, మీరు వాడి స్థాయికి తగ్గవాళ్ళు కాదు, కావాలంటే ప్రేమ ఉన్నాడు కదా, ఒకసారి ఆలోచిద్దాం అని రమాదేవి అనడంతో, ప్రేమ అని ఆవిడ అంటుంది. నీ స్థాయికి వాడు సరిపోతాడు, ఆకాశంలో ఎగిరే అరుణ్ని నువ్వు అందుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు, వాడి మీద ఆశలు పెట్టుకోవడం ఆపేయండి అని రమాదేవి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఫ్రెండ్ కాస్త కారులో నుంచి అక్కడ పానీపూరి తింటున్న ప్రేమ్ని చూసేసి, వీడు ఇక్కడ ఉన్నాడేంటి అని మనసులో అనుకుంటూ, మీ అరుణ్ స్థాయికి మా వర్షిన్ సరిపోదేమో కానీ మా వర్షిన్ స్థాయికి మీ ప్రేమ్ సరిపోడు అని ఫ్రెండ్ అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటుంది. ఒక్కసారి అటు చూడు అని పానీపూరి బండి దగ్గర తింటున్న ప్రేమ్ని ఫ్రెండ్ రమాదేవికి చూపిస్తూ ఉంటుంది. రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అయితే ప్రేమ్ పక్కనే ఉన్న చామంతి చాటుగా ఉండటం వల్ల రమాదేవికి ప్రేమ్ మాత్రమే కనిపిస్తాడు.